ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ సార్ అసలు ధ్యానంలోకి రావడానికి రామచంద్రారెడ్డి గారు అనే ఆయన ముఖ్య కారకులు అని చెప్తూ ఆయనకి ఫస్ట్ ఒక నడుము నొప్పి వచ్చిందంట. నడుము వస్తే 6 నెలల పాటు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది నడుము నొప్పి వల్ల. అందుకే రోజు చైర్లోనే కూర్చొని రిలాక్స్ అయిపోయేవాను, చైర్లోనే కూర్చుని. అయ్యేసరికి ఆయనకి 6 నెలల్లో తగ్గిపోయిందంట. తగ్గిపోయేసరికి నడుము నొప్పి తగ్గిపోయిందనేసి తను పత్రి సార్ అని సదానంద యోగి గారి దగ్గర తీసుకెళ్లారు. సదానంద యోగి గారి దగ్గర తీసుకెళ్ళేసరికి సదానంద యోగి కరెక్ట్ అమ్మా అదే టెక్నిక్, ఎట్ ద సేమ్ టైం నడుము నొప్పి అంటే నడుము కూర్చుని చేస్తున్న నైటల్లా దాంతోపాటు శ్వాసను గమనించుకుంటూ కూర్చోండి అని చెప్పారంట. సో పత్రి సార్ ఫస్టే మరి ఈ టెక్నాలజీని ఫస్టే క్రాచ్ చేసి మరి అందరికీ ఆ టెక్నాలజీ డైరెక్ట్గా నైటల్లో కూర్చోండి అని చెప్తే అప్పట్లో రెడీగా లేరు కాబట్టి మీ వయసు ఎంతనో అన్ని నిమిషాలు చేయండి అని స్టార్ట్ చేశారు. అలా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. కనీసం అని చెప్పారు ఒక వర్డ్. ఆ కనీసం అనేది చాలామంది క్యాచ్ చేయలేదు. మినిమంలో మినిమం మీ వయసు ఎంత అంతసేపు చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫస్ట్ కొన్ని రోజులు చేసిన తర్వాత ధ్యానం వల్ల లాభాలు వస్తాయి, ఇంట్రెస్ట్ వస్తాయి, ఇంకొంచెంసేపు చేయాలనిపిస్తుంది. చేయాల్సినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు నైట్ అలా చేయండి అని చెప్తారు.